16 ఏళ్ల అబ్బాయి తన స్కూల్ ప్రాజెక్ట్ ని గ్లోబల్ రెవల్యూషన్ గా మార్చాడు. అతని పేరు బోయన్ స్లాట్. గ్రీస్ లో స్కూబా డైవింగ్ కి వెళ్ళాడు. అక్కడ సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఎక్కువగా ఉండటం గమనించాడు. స్కూల్ ప్రాజెక్ట్ కోసం ఈ టాపిక్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. అప్పుడే తెలుసుకున్నాడు సముద్రంలో చాలా ఎక్కువ సంఖ్యలో ప్లాస్టిక్ కలుస్తుంది. దాన్ని క్లీన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అందరూ అంటారు అని. ఆ ఇంపాసిబుల్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఎలాగైనా సముద్రం నుంచి ప్లాస్టిక్ ని క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. 2012లో టెడ్ఎక్స్ లో స్పీచ్ ఇచ్చాడు. తర్వాత ఒక బోల్డ్ డిసిజన్ తీసుకున్నాడు. కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి ఓషియన్ క్లీనప్ మిషన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. 2013లో అతను ద ఓషియన్ క్లీనప్ అనే ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశాడు. సముద్రం మీద ఉన్న ఫ్లోటింగ్ సిస్టమ్స్ ప్లాస్టిక్ ని కలెక్ట్ చేస్తాయి. అంటే పెద్ద పెద్ద యూ షేప్డ్ బ్యారియర్స్ ఓషియన్ లో ఉంచుతారు. దానివల్ల ప్లాస్టిక్ ఒక చోట చేరుతుంది అండ్ తర్వాత షిప్స్ వచ్చి ప్లాస్టిక్ ని తీసుకెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చీపురుతో ఇల్లు ఊడ్చినప్పుడు డస్ట్ ఒక మూలక చేరుతుంది కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అలాగే రివర్స్ లో కూడా ఇంటర్సెప్టర్స్ పెట్టి ప్లాస్టిక్ ని ఓషియన్ లోకి వెళ్లకుండా ఆపుతారు. ఇది డబుల్ స్ట్రాటజీ. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది, మషిన్స్ బ్రేక్ అయ్యాయి. కానీ అక్కడికి ఆగకుండా సిస్టమ్ రీడిజైన్ చేశాడు, బెటర్ టెక్నాలజీ డెవలప్ చేశాడు. మిలియన్స్ ఆఫ్ కేజీ ప్లాస్టిక్ ఆల్రెడీ రిమూవ్ చేసేశారు. ఇప్పుడు వాళ్ళ టీం ప్రపంచంలో బిగ్గెస్ట్ పొల్యూషన్ ప్రాబ్లమ్ ని ట్యాకల్ చేస్తున్నారు. 2040 నాటికి ఓషియన్ లోని 90% ప్లాస్టిక్ రిమూవ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఒక స్కూల్ ప్రాజెక్ట్ గ్లోబల్ మూవ్మెంట్ అయ్యింది. ఒక్క ఐడియా ఎంటైర్ ప్లానెట్ ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది.